జై శ్రీరామ్. అద్భుతమైన రామాయణానికి సంబంధించిన 10 ప్రశ్నలకు మళ్లీ స్వాగతం. 8వ భాగం. సీత స్వయంవరంలో రాముడు పినాకాన్ని విరిచినప్పుడు రాజసభలో మొదట ఆశ్చర్యంతో లేచినవారు ఎవరు? ఏ. జనకుడు, బి. శతానందుడు, సి. విశ్వామిత్రుడు, ది. యాజకులు. సరైన సమాధానం సి. విశ్వామిత్రుడు. సందర్భం: పినాకం దివ్యధనుసు శక్తిని బాగా తెలిసిన విశ్వామిత్రుడు రాముడు అది సులభంగా విరిచినప్పుడు ఆశ్చర్యంతో లేచినవాడే మొదటివాడు. సీతతో కలిసి రాముడు దండకారణ్యంలో నివసించిన అరణ్య ప్రాంతం ఏది? ఏ. చిత్తరకూటం, బి. పంచవటి, సి. ఋష్యమూక, డి. పాంపా సరస్సు. సరైన సమాధానం బి. పంచవటి. సందర్భం: సీత అపహరణకు దారితీసిన ముఖ్య సంఘటనలు పంచవటిలోనే చోటు చేసుకున్నాయి. రావణుడు సీతను అపహరించటానికి ముందుగా ఎవర్ని పంపాడు? ఏ. ఖరుడు, బి. దూషణుడు, సి. మాయామృగంగా మారిన మారీచుడు, డి. అక్షకుమారుడు. సరైన సమాధానం సి. మాయామృగంగా మారిన మారీచుడు. సందర్భం: మారీచుడు బంగారు జింకగా మారి రాముణ్ణి దూరం పంపాడు. దీని తర్వాతే సీతాపహరణ జరిగింది. రామలక్ష్మణులకు మారీచుడి మాయామృగం ప్రమాదమని ముందుగానే హెచ్చరించినది ఎవరు? ఏ. జటాయువు, బి. శబరి, సి. సీత, డి. లక్ష్మణుడు. సరైన సమాధానం డి. లక్ష్మణుడు. సందర్భం: లక్ష్మణుడు మాయామృగం రాక్షసుడి మాయా అని గుర్తించి రాముణ్ణి అప్రమత్తం చేశాడు. కాని రామాముడు సీత కోరిక మేరకు వెళ్లాడు. సుగ్రీవుడు మరియు వాలి మధ్య గొడవకు అసలు కారణం ఏమిటి? ఏ. రాజ్యపాలన, బి. తార వివాహం, సి. రాక్షస యుద్ధ భ్రమ, డి. వేటలో అపార్థం. సరైన సమాధానం సి. రాక్షస యుద్ధ భ్రమ. సందర్భం: గుహలో వాలి చిక్కుకుపోయాడని పొరపాటుతో సుగ్రీవుడు భావించటంతో వారి మధ్య విభేదాలు పెరిగాయి. రామసేనలో అత్యంత జ్ఞానవంతుడు, రుద్రుడైన వానరుడు ఎవరు? ఏ. అంగదుడు, బి. గజుడు, సి. జాంబవంతుడు, డి. సుసేనుడు. సరైన సమాధానం సి. జాంబవంతుడు. సందర్భం: జాంబవంతుడు యుద్ధ వ్యూహాలు, దారి నిర్దేశం, ప్రోత్సాహం ప్రధానంగా అందించిన వానరుడు. సీత శోధన సమయంలో వానరులు దక్షిణ దిశలో వెతకటానికి కారణం ఏమిటి? ఏ. దక్షిణ దిశ శుభదిశ, బి. జటాయువు ఆ దిశలోనే రావణుడు వెళ్లాడని చెప్పాడు, సి. రాముడు ఆజ్ఞ ఇచ్చాడు, డి. సుగ్రీవునికి ముందే సమాచారం ఉంది. సరైన సమాధానం బి. జటాయువు ఆ దిశలోనే రావణుడు వెళ్లారని చెప్పాడు. సందర్భం: జటాయువు మరణించే ముందు రామునికి రావణుడు సీతను దక్షిణ దిశగా తీసుకెళ్లాడని తెలిపాడు. అందుకే శోధన దక్షిణ దిశలో ప్రారంభమైంది. లంకా దహనానికి ముందుగా హనుమంతుడు మొదటగా ధ్వంసం చేసిన ప్రదేశం ఏది? ఏ. అశోకవాటికి, బి. యుద్ధశాల, సి. దారువనాలు, డి. అరిమార్గం. సరైన సమాధానం ఏ. అశోకవాటిక. సందర్భం: సీతతో మాట్లాడిన తర్వాత హనుమంతుడు శత్రువులకు భయం కలిగించేందుకు అశోకవాటికలో విధ్వంసం ప్రారంభించారు. సముద్రదేవుడు మార్గమివ్వడానికి ముందుగా రాముడు చేసిన చర్య ఏమిటి? ఏ. పూజ చేశాడు, బి. బాణాలు సంధించాడు, సి. వ్రతం పెట్టుకున్నాడు, డి. ధ్యానం చేశాడు. సరైన సమాధానం బి. బాణాలు సంధించాడు.
సందర్భం: సముద్రదేవుడు ప్రతిస్పందించకపోవటంతో రాముడు బాణాలను సంధించగా సముద్రదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రజిత్ యాగాన్ని భంగం చేసి అతని అపరాజేయ శక్తిని తొలగించినవారు ఎవరు? ఏ. హనుమంతుడు, బి. అంగదుడు, సి. లక్ష్మణుడు, డి. సుగ్రీవుడు. ఇంద్రజిత్ యాగాన్ని భంగం చేసి అతని అపరాజేయ శక్తిని తొలగించినవారు ఎవరు? ఏ. హనుమంతుడు, బి. అంగదుడు, సి. లక్ష్మణుడు, డి. సుగ్రీవుడు. జై శ్రీరామ్. ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు? మీ స్కోర్ను కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.